Lord School Merry Christmas celebrations.
Christmas with these Calico. Sonata beats the family. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రైజ్ లార్డ్. ఓకే, ముందుగా ఈ స్థలమును మనకి ప్రత్యేకపరిచినందుకు మేనేజ్మెంట్ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ముందుగా కలగాలని చిన్న ప్రే చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా ఏకీభవించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ ప్రేమ స్వరూపిణికి వందనాలు. ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మీకు ఇస్తుంది.
నీ నామ మహిమార్థమైన ఆయన ప్రభు నిన్ను స్తుతించడానికి నీ జన్మదిన వేడుకలను జరిపించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేనేజ్మెంట్ని దీవించండి. పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డైన ఆశీర్వాదాలు నీ క్రిస్మస్ కాంతిలో మా పైన, మా యొక్క మేనేజ్మెంట్ పైన, మా ఆర్గనైజేషన్ అందరిపైన, ఇందులో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంచి నడిపించమని ఇచ్చిన ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధులైనటువంటి మన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా జరిపిస్తున్నటువంటి మనందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు మెండుగా ఉంటాయండి. మరి ఎందుకని అంటే దేవుని యొక్క జన్మదినము, దేవుడు సర్వాంతర్యామి, ఆయన సర్వ సృష్టిని కలుగజేసినటువంటి మహా అద్భుతమైనటువంటి దేవుడు అని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకు అంటే ఆయన కన్యక ఆయన మర్య గర్భంలో జన్మించి నిరాకారుడుగా ఆయన దీనుడై మన కొరకు, మన యొక్క పాప క్షమాపణ కొరకు, లాభ మాలిన్యానంతటినీ తుడిచివేయడానికి ఆయన మన కొరకు శిశువుగా ఈ లోకానికి వచ్చి మనందరి రక్షణార్థం ఆయన మన కొరకు శిలువపై యాగమయ్యి మనలను రక్షించడానికి, మనలను స్వర్గానికి తీసుకెళ్ళడానికి, మనలను పాప విముక్తులను చేయడానికి ఆయన ఈ రోజు అనగా అంటే యాక్చువల్గా ఆయన పుట్టినటువంటిది డేటు అనేటువంటిది ఉండదండి, శీతాకాలం అని మాత్రమే ఉంటుంది. ఆయన పుట్టినప్పుడు అది శీతాకాలము. శీతాకాలము అనేటువంటిది మనకి సాదృశ్యంగా ఉంటుంది. యాక్చువల్గా శీతాకాలం అంటే మనం అనుకుంటాం చాలా ఇంకా జనవరిలో చేసుకోవచ్చు, లేదా ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, శీతాకాలం ఇంకా ఫిబ్రవరి వరకు ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఆయన పుట్టిన తర్వాత 7 రోజులు, ఈయన జన్మించిన తర్వాత 7 రోజులు ఆయనని చర్చికి తీసుకువెళ్ళి ఆయనని చర్చిలో ప్రేయర్ చేయించడం అనేటువంటి జరుగుతుందండి. సుమయోను అనేటువంటి ప్రవక్తకి ఆయన తీసుకెళ్ళి ఆయన మరి మీ భాషలో మరి ఏమంటారో తెలియదు కానీ ఆయన యేసు ప్రభు వారిని తీసుకెళ్ళి ఆయన అక్కడ చర్చికి సమర్పించడం అనేటువంటిది జరిగింది. అందువల్ల ఈ డిసెంబర్ నెలలో శీతాకాలంలో 7 రోజుల ముందుగా అంటే అప్రాక్సిమేట్లీ లెక్క పెట్టి డిసెంబర్ 25వ తేదీన మన క్రిస్మస్ అనేటువంటిది జరిపించుకోవడం జరుగుతుంది. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం, అంటే క్రీస్తుని ఆరాధించడం. మనము ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి వెంటనే కృతజ్ఞతలు అని చెప్తాం. అలాగే మన కొరకు మన పాపాన్ని తీసివేయడానికి ఆయన యొక్క యవ్వన రక్తాన్ని మన కొరకు చిందించాడు కాబట్టి ఆ సాదృశ్యంగా మనం చేస్తున్నామంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే ఒకరోజు జరుపుకునేటువంటిది కాదండి. మనం అనునిత్యము మన బ్రతుకున్నామంటే కేవలము మన యొక్క జీవం అనేటువంటిది ఇంతలో కనబడి అందరూ ఆవిరైపోయి మన ఆయుష్కు దినదినము మనల్ని దీపంలో నూనె పోసి నడిపిస్తున్నట్టు మనల్ని ప్రతిదినము నడిపిస్తూ మనము ఈ సొసైటీలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి ప్రతి విషయాన్ని మరి ముఖ్యంగా మనకి జీవాన్ని పోసి నడిపిస్తున్నటువంటి దేవునికి మనము కృతజ్ఞతగా ప్రతినిత్యము కూడా ఆయన ఆరాధించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి. సాంతగా వచ్చి గుర్తిస్తారు కదండి. మనకి ఆత్మ లేదా మనకున్నటువంటి ఆయుష్ అనేటువంటిది కూడా ఎవరిస్తారండి? డాక్టర్స్ మనకైనా జబ్బు వస్తే జస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళు కూడా చెప్తారు, ఏమని చెప్తారు ఫైనల్గా? ఇదంతా దేవుని యొక్క చిత్తం అండి, మీరే భగవంతుని నమ్ముకుంటే ఆయన జ్ఞాపకం చేసుకోనండి అంటారు. సో అలాగే అంటే అంత ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు, అరే ఆయుష్ ఇచ్చినటువంటి దేవుడికి మనం అనునిత్యము కూడా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రతిరోజు కూడా మనందరికీ క్రిస్మస్సే. మన రాత్రి పడుకోలేసామంటే అది మనకు కూడా క్రిస్మస్సే. ఎందుకంటే ఇంతలో చూస్తాం, మళ్ళీ అంతలో మనకి సో ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పుకోవడానికి మనకు చాలా టైం అనేటువంటిది పడుతుంది. కాబట్టి మీరందరూ ఇంత ఓపికగా నేను చెప్పినటువంటి విషయాలు విన్నారు. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రీస్తు యొక్క ఆరాధన. మనం ఎవరైతే ఆరాధన చేస్తున్నాం, క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన. ఓకేనండి. క్రిస్మస్ అంటే ఇట్స్ నాట్ ఏ ఫెస్టివల్, ఇట్ ఈజ్ ఏ క్రిస్మస్ అంటే ఇది ఒక కృతజ్ఞత, ఇది ఒక పండగ. పండగ అనేటానికన్నా క్రీస్తున్నారు అంటే మనకి ఎప్పుడు ఆనందం ఉంటే అప్పుడే పండగ కదండి, అవునా కదా? ఎప్పుడు టీచర్లు కొట్టుకుంటుంటే అదే రోజు మనకు ఆనందం, ఎప్పుడు హోంవర్క్ ఎక్కడితే అప్పుడే ఆనందం, అవునా కదా? అవునా?
ఎప్పుడు మనకి కష్టమైనటువంటి సీట్ ఉన్నటువంటి టీచర్ రాలేదనుకోండి, అప్పుడే మనకి ఆనందం. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మనం ఆనందపడిపోతుంటాం. కానీ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని యొక్క జన్మదిన వేడుకలో మనం ఎంతో ఉత్సాహంగా ఉంటామంటే అది మనకి ఒక ఎనర్జెటిక్ బూస్ట్ లాంటిది. ఓకేనా? సో మన యొక్క సెలబ్రేషన్ని స్టార్ట్ చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్యంగా మేనేజ్మెంట్ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. ఒక 10 మంది పెళ్లికలు వేసి రాకపోసం వారి తమ ఇంటిలో నుండి పట్టుకుని ఆయన వరకు వేచి చూస్తున్నటువంటి టైంలో ఆయన రాక కొంచెం ఆలస్యం అవుతుంది. ఒక 5 మెంబర్స్ ఆలస్యం అయిన వల్ల ఈ లోకం మాదిరితో వాళ్ళు నిద్రపోవడం జరుగుతుంది. ఇంట్లో వేసే అక్కడ రానే వచ్చింది. సిద్ధంగా మెలకువగా ఉన్నటువంటి కన్యకలు ఆయన యొక్క రాకడలో ఏర్పరచడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో ఆల్రెడీ నిద్రపోయినటువంటి స్త్రీలు ఏసు రాకడ మధ్యలో గమనించి వారి సిద్ధంగా లేకపోవడం వల్ల, నిద్రపోవడం వల్ల వాళ్ళు దేవునితో నిలుపుమైనటువంటి స్త్రీలను చూసి, అయ్యో మేము వెళ్ళలేకపోయామే, అనవసరంగా నిద్రపోయాం, లేదనుకుంటే ఆయన మహిమలో మేము కూడా ప్రవేశించుండేవాళ్ళం, ఈ నిద్ర అవస్థ వల్ల మనం వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని సమయం అయిపోయిన తర్వాత మాత్రం వీళ్ళు ఎంత వెతుకులాడుతూ ఉంటారండి. కానీ దేవుని అక్కడ రానే వచ్చింది. మరి విడబడేటువంటి స్త్రీలు లోకంలోనే ఉండిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ ఇంతటి చక్కటి మెసేజ్ అందించినటువంటి మన స్టూడెంట్స్ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదము, అలాగే క్రిస్మస్ కాంతులు, నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనేటువంటి ఆయుష్, ఆరోగ్యాన్ని భగవంతుడు వారందరికీ కూడా అనుభవించాలని, నూతన సంవత్సరంలో నూతన ఉత్సవంతో వారందరూ కూడా ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ఈ చిన్న మెసేజ్ ఏంటి అంటే, మనము ఉన్నటువంటి సమయాన్ని ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు సబ్జెక్ట్స్ మనం క్లియర్గా చదివి ఎప్పుడు ఎగ్జామ్స్ వస్తాయని మనం ఎదురు చూడాలి తప్ప, ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత హడాడగా బుక్స్ చదువుతాం, ఇతర ఎగ్జామ్ వచ్చేస్తుంది, మనం ఏమీ ప్రజెంట్ చేయలేము. ఓకేనా? సో మనం ఏం చేయాలండి, ముందు ఎప్పటికప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా చదివితే మనం రెడీ టు నాట్ ఓన్లీ ఎగ్జామ్సే కదండి, రెడీ టు విన్. సో ఎప్పటికప్పుడు మనం ప్రాక్టీస్ అనేటువంటిది ఉండాలి. ఓన్లీ భక్తి విషయంలోనే కాదు, బుద్ధి విషయంలో ఉండాలి. అలానే మన గోల్ని రీచ్ అయ్యేటువంటి విషయంలో కూడా అన్నింటిలోనూ మెలకువగా ఉన్నట్లయితే, వస్తున్నటువంటి విపత్తును ఎదుర్కొని దాని నుంచి మన విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని మెసేజ్ అందించేటువంటి వీళ్ళందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. పెద్దోడా ఎక్కడున్నావు? ఒకసారి నా ముందుకి రానన్నా. ఆ ఏకాన్ గారు ఎలా పిలిచారు? నువ్వు పొలానికి వెళ్ళి ఆవులకి మేతేసి పొలానికి శుద్ధి చేసి పాలు తీసుకొని రావాలి. అలాగే నాన్నగారు. చిన్నోడా ఎక్కడున్నావు? ఒకసారి ఇలా రానన్నా. కాలేజ్ వెళ్ళావా? నీకేంటి 1,00,000 రూపాయలు ఇచ్చి మా స్నేహితుడికి ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? మా స్నేహితులతో కలిసి బెంగళూరు వెళ్ళాం, డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి.
నీకు అసలు బాధ్యత లేదు. మీ అన్నీ చూడు ఎంత మంచివాడో, నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. నా కొడుకును చెడపుట్టావు కదరా. అయితే నా ఆస్తి నాకు ఇచ్చే, నీకు మాకు సంబంధం. వద్దు నాన్న, చెడిపోతావు, నష్టపోతావు. ఈ లోకంలో నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను ఎవరు చూడరు కూడా. నా స్నేహితులు నన్ను చాలా బాగా చూసుకుంటారు. నా ఆస్తి నాకు ఇచ్చే. సరే, నీ ఇష్టం. ఇదిగో నీ ఆస్తి. అరే మనం అమెరికా తిరిగిపోతాం రా. అరే మనం దేశం అంతా తిరిగి చూద్దాం. అయ్యో నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు నాకు చాలా ఆకలిస్తుంది. అదిగో పశువుల యజమాని ఉన్నాడు. తన దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఉందని అడిగి ఆకలి తీర్చుకుంటాను. లేదంటే యజమాని గారు ఏదైనా పని ఉందా? ఏమీ పని లేదు, ఏమీ ఆహారం కూడా లేదు. సాయంత్రం పందులు పెట్టిన మేతని నువ్వు తినేవచ్చు. అయ్యో మా నాన్న చెప్పిన మాట ఉంటే నా జీవితం పాడు చేసుకున్నాడు కాదు, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. అప్పుడైతే మా దగ్గరే చాలా మంది పని మనుషులు ఉండేవారు. నాన్న నన్ను క్షమించు నాన్న, నేను ఎప్పుడు ఎటువంటి బాగా పెట్టాను. నేను నా జీవితం మొత్తం నీ దగ్గర ఉండిపోతాను. అలాగే నా చిన్న కుమారుడా, పని వల్ల రండి. నా కొడుకు తిరిగి వచ్చాడు. ఈరోజు అందరికీ విందు పని చేయండి. ఈరోజు అందరికీ పార్టీ. నా చిన్న కొడుకు తిరిగి వచ్చాడు. మమ్మల్ని కలిపినందుకు నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ జీసస్. డబ్బు అయిపోయిన వెంటనే ఫ్రెండ్స్ అందరూ విడిచిపెట్టేస్తారు. సో అనుకుంటాడు, అప్పుడు గుర్తొస్తుంది సార్కి, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో మంది ఆహారం పొదుపు లేకుండా తింటున్నారు, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానని ఫీల్ అయ్యి ఆ పక్కనే ఉన్నటువంటి పశువుల కాపరిని వర్క్ అడుగుతాడని ప్రశ్నిస్తాడు. వర్క్ అడిగినప్పుడు అతను అంటాడు, నా దగ్గర అయితే ఏ వర్క్ లేదు, మా దగ్గర కొన్ని పశువులు ఉన్నాయి, అవి తినగా మిగిలింది ఏమైనా ఉంటే తినమంటాడు. అప్పుడు గుర్తొస్తుంది వాడికి. అది తింటున్నప్పుడు అయ్యో నేను మరలా నా తల్లిదండ్రులతో నన్ను చేర్చుకుంటాడు, నా తండ్రి అనేకులకు ఆహారం పెడుతున్నాడు, నాకు చిన్న వర్కైనా ఇస్తాడని రిలాక్సేషన్ అయ్యి మళ్ళీ వెనక్కి రాస్తాడు. వెనక్కి వచ్చినప్పుడు తండ్రి కొడుకును చూసి అత్యానంద పడతాడే, నా కుమారుడు మళ్ళీ తప్పిపోయిన దగ్గరికి వచ్చాడు, తను జరిగిన విషయం అంతా కూడా తెలుసుకున్నాడు, దానికి ఇప్పుడు బుద్ధి వచ్చిందని చెప్పి ఆలింగనం చేసుకొని కుమారుడి దగ్గర చేర్చుకుని ఆ కుమారుడికి కావాల్సినటువంటి పరిచర్యలన్నీ చేసి తన కుమారుడు వచ్చారని పరిచారకులందరికీ కూడా విందు చేయించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో దీనివల్ల విషయం ఏంటంటే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ ఏమీ లేనప్పుడు మనల్ని దగ్గర తెచ్చుకుని మన అవసరాలు తీర్చేవాడు ఓన్లీ మన తల్లిదండ్రులు మాత్రమే. మీరందరూ కూడా తల్లిదండ్రులు గౌరవిస్తూ వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని వింటూ ఒక సదృశ్యంగా మీరందరూ కూడా నడవాలని ఈ చిన్న స్క్రిప్ట్ ద్వారా మనకు తెలియజేసినటువంటి విద్యార్థులందరూ కూడా మరింత ఆశీర్వాదం పొందుకోవాలి. విన్నటువంటి మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల్ని గౌరవించి ఉపాధ్యాయులు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు అన్వయించుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకుంటారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్స్.